13/2024 సాయంత్రం 8:30 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దెబ్బ తగిలిందని, రక్తం వచ్చిందని చిన్న ఫస్ట్ ఎయిడ్ చేశారు బస్సులోనే. ఆ తర్వాత కూడా ఆయన కార్యక్రమం కంటిన్యూ చేశారు, అదేమి ఆగిపోలా. తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత అర్ధరాత్రప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఊడి సర్టిఫికేట్ తీసుకున్నారు. ఊడి సర్టిఫికేట్ లో వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి 1.5 into 1.5 into 1.2 సెంటీమీటర్స్ లాసరేషన్ ఉందని వచ్చింది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఎబ్రేషన్ 2 to 3 millimeters ఎబ్రేషన్ ఉందని చెప్పి అప్పర్ ఐ కింద ఉందని చెప్పి రాశారు. ఇది జరిగిన సంఘటన. ఊడి సర్టిఫికేట్ తీసుకున్నారు కానీ ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్ల. మర్నాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ పెట్టారు. డిలేకి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ వెల్లంపల్లి శ్రీనివాస్ కంప్లైంట్. అతను చెప్పింది ఏంటంటే ఎవరో రాయేసి కొట్టారు అని చెప్పాడు. రాయేసి కొట్టారు అనడానికి అక్కడ సీసీ ఫుటేజ్ కానీ అక్కడ కొన్ని వందల ఫోన్లలో కొన్ని వందల టీవీ కెమెరాల్లో రన్నింగ్ వీడియోలు తీస్తూ ఉంటారు. అందులో ఎక్కడా కూడా సీసీ ఫుటేజ్ కానీ ఎక్కడ కానీ రాయేసి కొట్టినట్టుగా ఏ సాక్ష్యం లభించాలి. మచ్ లెస్ ఎవరు కొట్టారు అనే దానికి అసలు సాక్ష్యమే లేదు. ఆ రోజున ఈ కుర్రాడు సతీష్ అనే కుర్రాడిది పుట్టినరోజు. మర్నాడు అది పుట్టినరోజు అయితే ఈ సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ సెంటర్లో డాబాపట్ల సెంటర్లో కేక్ కట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసుకుని కొంచెం ఏమో క్యాబ్లో వేసుకున్నారు. అది చూసి రాయి వేసి కొట్టినందుకు లేకపోతే జగన్కి రాయి దెబ్బ తగిలినందుకు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఎవరో అక్కడ దారిని పోయేవాళ్ళు అక్కడ ఎమ్మెల్సీ రుహుల్లాకి కబురిచ్చారు. కబురిస్తే అంతే ఈ పిల్లోడి మీద 0 అయ్యారు. నిజానికి ఆ సంఘటన జరిగిన టైంలో ఈ పిల్లోడు బట్టలు కొనుక్కోవడానికి చెప్పి డీసెంట్ రోడ్డు పోయాడు. పుట్టినరోజు బట్టలు కొనుక్కోవడానికి. దానికి అతని దగ్గర ఏమి ఆధారాలు ఉండవు. కాకపోతే అతని సెల్ ఫోన్ మూవ్మెంట్ చూస్తే మీరు ఆ టైంలో డీసెంట్ రోడ్లో మీకు లొకేషన్ కనిపిస్తుంది. ఈ పిల్లోడితో పాటు తిరిగే పిల్లలందరినీ 6-7 మందిని సడన్ గా ఇంట్లో నుంచి ఎత్తుకుపోయి 1 టౌన్ వెనకాల CCS లో పడేసి విరగబాది నువ్వు ఒప్పుకో లేకపోతే మీ అమ్మ నాన్న కాల్చి పడేస్తాం, నువ్వు ఒప్పుకుంటే నీకు 2 లక్షలు ఇస్తాం అని చెప్పి బెదిరించారు. విపరీతమైన స్ట్రెస్ లో పెట్టారు. తర్వాత ఎవడు చెప్పాడో మీకు ఒక పేరు తెలియదు కానీ పెద్ద దుర్గారావు అని చెప్పి ఇతను బ్రదర్ కదా, ఇది బాబాయ్ అవుతాడు. ఇతను పాలిటిక్స్ లో యాక్టివ్ గా తిరుగుతాడు. ఇతని పేరు చెప్పారు. ఈ పిల్లాడిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇల్లు చూపించమని చెప్పి ఇతన్ని పిక్ చేశారు. ఇతన్ని పికప్ చేసి ఇతన్ని మళ్ళా CCS లో పట్టుకుని ఇరగొట్టి అక్కడి నుంచి మైలవరం షిఫ్ట్ చేసి మైలవరంలో బట్టలకు తీసి కాళ్ళు పంగలు తీసి కాళ్ళ మీద ఒంటి నిండా పిచ్చగొట్టు కొట్టారు. 5 రోజులు పట్టు. సలీం గారు లాయరు, ప్రోబోనో లాయరు. ఆయన ఫీజు తీసుకోకుండా ఆయన అప్పుడు అంత ముందే కోడికత్తి సీనికి లాయర్గా ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చి వాలంటరీగా ప్రోబోనో కేసు టేకప్ చేసి సెర్చ్ వారెంట్ వేసి 22వ తారీఖున హెరియస్ కార్పస్ వేస్తాను ప్రిపేర్ అయిన టైంలో ఇక వాళ్ళ చేతగాక ఈ దుర్గారావు వదిలిపెట్టారు. దుర్గారావు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే నీకు 50 లక్షలు క్యాష్ ఇస్తాము, వైసీపీలో మంచి పోస్ట్ ఇస్తాము, నువ్వు కేవలం బోండామ్మ పేరు లోకేష్ గారి పేరు చెప్పు చాలు. బోండామ్మ చెప్తే నేను చేయించాను, నేను 1000 రూపాయలు ఇచ్చి ఈ పిల్లోడితో రాయి వేయించాను అని చెప్పు చాలు అని పదవంతు పెడితే ఇతను ఒప్పుకోను. నేను అటువంటి ఏదో పనులు చేయను అని చెప్పి నిజాయితీ. కేసులో బిల్డప్ చేసిన కేసు ఏంటంటే ఎఫ్ఐఆర్ అసలు ఇతను ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇతని ఫ్రెండ్ చుట్టం కూడా వాడు చిన్న దుర్గారావు వాడి పేరు నుంచరా చిన్న దుర్గారావు ఫ్రెండ్స్ తిరుగుతూ ఉంటారు. ఆ రోజున సాయంత్రం ఇతను చేతిలో ఒక రాయి పట్టుకుని ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు ఈ పిల్లోడు అట్లా పోతా అంటే అరే నువ్వు కూడా రాయి పట్టుకోరా జగన్ ని రాయి వేసి కొడదామని చెప్పినట్టు నాకు వద్దురా అని చెప్పి అతను ముందుకు వెళ్ళిపోయినట్టు. అతను ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న చెప్పాడట. ఇది 13వ తారీఖు రాత్రి. 14వ తారీఖు సాయంత్రం అప్పుడు ఎక్కడో స్కూల్ దగ్గర కూర్చుని ఉంటే ఇతను అన్నాడు నేను వేసి కొట్టాను ప్రమాణం తగిలింది అని అతను విన్నట్టు వెళ్ళి వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు. ఎప్పుడు 14వ తారీఖు నైట్ చెప్పి 7:30 నిద్రపోయాడు.
15వ తారీఖున వాళ్ళ నాన్న ఏం చేయడు. 16వ తారీఖు మార్నింగ్ వాళ్ళ నాన్న వెళ్ళి బీఆర్ఓకి స్వర్ణలత అని ఒక లేడీ బీఆర్ఓకి చెప్పినట్టు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. బీఆర్ఓ వెళ్ళి పోలీసులకు చెప్పినట్టు ఆ రకంగా ఇతన్ని ఐడెంటిఫై చేసినట్టు 16వ తారీఖున ఇతన్ని ఐడెంటిఫై చేసినట్టు కనిపించారు. కానీ ఇతను 15వ తారీఖునే పికప్ చేశారు. ముందు 16ని పికప్ చేశారు కదా, అంతకు ముందు రోజే కదా 15వ తారీఖునే ఈయన పికప్ చేశారు. బట్ స్వర్ణలత చెప్పినట్టు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంతా రాసింది 16వ తారీఖు. ఇదొక అంటే నేను అనేది ఏంటంటే తప్పుడు కేసు పెట్టడానికి కూడా తెలివితేటలు ఉండాలి కదా, అది కూడా లేదు. ఇంత దరిద్రంగా కేసు బిల్డప్ చేశారు. అతనితో 164 చేయించారు. చేపిస్తే అతను నిజాయితీగా జడ్జి ముందు నాకు ఇవన్నీ తప్పు, నేను ఎప్పుడు అట్లా అనలేదు అని చెప్పి 164 ఇచ్చారు. దట్ మీన్స్ అసలు మీరు ఎక్యూజ్ని ఐడెంటిఫై చేయడానికి వాడిన రూట్ మొత్తం అది నెగిటివ్ అయిపోయింది, డిస్ప్రూవ్ అయిపోయింది. తర్వాత ఇతని మీద ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ తప్ప ఇంకా ఏ ఆధారం తర్వాత కూడా సేకరించలేకపోయారు. ఎందుకంటే ఏం జరగలేదు. తర్వాత ఒక కొత్త క్యారెక్టర్ ప్రవేశపెట్టారు, ఈడిగా ప్రదీప్ కుమార్ అని చెప్పి. అతను ఎవరో ఎవరికి తెలియదు. ఇతనికి కానీ వీళ్ళ నాన్నకి కానీ బీఆర్ఓ మొహం ఇవాళకి తెలియదు. ఏనాడు చూశారు కదా, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ లేదు. స్వర్ణలత వీళ్ళు ఏనాడు చూడలా, స్వర్ణలత అంటే ఎవరో కూడా తెలియదు. తర్వాత ఈడిగా ప్రదీప్ కుమార్ అనే క్యారెక్టర్ ఒకటి ప్రవేశపెట్టారు. అతను స్టేడియంలో కర్రసాము నేర్పిస్తా ఉంటాడు. అతను ఆ రోజున జగన్ ప్రొసెషన్ వెళ్తానని చెప్పి ఒక చోట బెంచ్ మీద కూర్చుని ఉంటే ఈ పిల్లోడు అక్కడ పక్కన నుంచున్నట్టు చేతిలో రాయి పట్టుకుని జగన్ మీద రాయి ఇసిరినట్టు ప్రత్యక్ష సాక్షిగా అతన్ని ప్లాంట్ చేశారు ఈడీ ప్రదీప్. అతనితో 164 కూడా అట్లాగే చెప్పించారు. కానీ ఇక్కడ వీళ్ళు మర్చిపోయిన చిన్న లాజిక్ ఏంటంటే ఏప్రిల్ 22వ తారీఖున ఈడీ ప్రదీప్ కుమార్తో 164 చేపిస్తారు మ్యాజిస్ట్రేట్ ముందు. ఏప్రిల్ 27వ తారీఖున 164 చేయించారు. 22 ఏప్రిల్లో బెయిల్ పిటిషన్ వేశారు. ఈయన సలీం గారు వేశారు. దానికి కౌంటర్ వేయడానికి 4 రోజులు తీసుకున్నారు. 23 మే 23/5న కౌంటర్ వేశారు. కౌంటర్లో ఎక్కడా కూడా ఈడిగి ప్రదీప్ కుమార్ అనే పేరు కానీ ఇట్లా ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు కానీ ఎక్కడా లేదు. రిమాండ్ రిపోర్ట్ లో LW 1 to 12 12 మంది విట్నెస్ని ఎగ్జామిన్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో రాసుకున్నారు. 12 మంది ఎవరన్నది స్టేట్మెంట్ లో ఉన్నాయి. ఈడీ ప్రదీప్ కుమార్ లేడు అందులో 1 to 12 లో. రిమాండ్ రిపోర్ట్ లో 1 to 12 చూపించారు. విట్నెస్ పేర్లు కూడా రాయలా ఫార్మాట్ లో. కౌంటర్ వేసిన దాంట్లో కూడా 1 to 12 అనే అంటున్నారు తప్ప 13th విట్నెస్ ఉన్నట్టుగా ఎక్కడ కౌంటర్ లో రాయాలి. అంటే ఈడీ ప్రదీప్ కుమార్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ రికార్డ్స్, బట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ ఏ మ్యాజిస్ట్రియల్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ 164. అతను నిజంగా ప్రత్యక్ష సాక్షి అయితే అతనితో టీఐపీ పీరియడ్ చేయాలి, టెస్ట్ ఐడెంటిఫికేషన్. 45 రోజుల పాటు ఇతను రిమాండ్ లో ఉంటే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కూడా చేయాలి, ఫైల్ కూడా చేయాలి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్. 23 మే నాడు కౌంటర్ వేస్తే 28వ తారీఖున మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇస్తూ ఆవిడ రాసింది ఏంటంటే ఇతనికి ఏ మోటివ్ ఉన్నట్టుగా ఇంటెన్షన్ ఉన్నట్టుగా ఎక్కడ మీరు ఎవిడెన్స్ తీసుకురాలా, 2 టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేయడానికి ఏ చర్యలు తీసుకోవాలా, ఏ రకమైనటువంటి సాక్ష్యాలని మీరు తీసుకురాలా కాబట్టి నేను బెయిల్ ఇస్తున్నాను అని చెప్పి బెయిల్ ఆర్డర్లో రాసింది. అంటే దోస్ ఆర్ ఆల్ అబ్జర్వేషన్స్. అంటే ఎక్కడా వీళ్ళు రిటర్న్ కౌంటర్లోనే కాకుండా ఓరల్ ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఎక్కడా ప్రదీప్ కుమార్ గురించి కానీ 13వ విట్నెస్ గురించి కానీ మాట్లాడలేదని మనకు అర్థమవుతుంది. బెయిల్ ఆర్డర్లో కూడా మ్యాజిస్ట్రేట్ గారు 1 to 12 రాసింది. ఇది జరిగిన విషయం. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళకి కూడా బెయిల్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం వారం వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి రావాల్సి వస్తారు. పోలీస్ స్టేషన్లో సంతకం పెడితే నీళ్లు తీసుకురా, ఇల్లు పోలీస్ స్టేషన్ ఊడు, ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి ఇవాళకి కూడా పిల్లడితో పనులు చేయించుకుంటారు. ఇంత అవసరం ఏమి లేదు పోలీస్ స్టేషన్. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజున ఏ కారణాల వల్ల అయితే కానివ్వండి దుర్మార్గంగా ఒక అమాయకుడి మీద, ఒక ఒంటరి కుర్రాడి మీద, వాడు ఒంటూపురోడు వాడికి కానీ పైన గుడ్డి
ఆడికి కొంచెం బై బర్త్ వాడు వీక్ ఫెలో. ఆడి చెస్ట్ చూడండి లోపల ఉంటుంది. ఆడికి ఎక్కువ పని కూడా చేయలేడు. అంత పిల్లోడి మీద తప్పుడు కేసు పెట్టారు. ఆల్రెడీ మీకు ఆ రోజున ఏమున్నాయో ఉంది. కనీసం ఇప్పుడైనా కానీ వాడి మీద జాలి చూపించాలి కదా. ఇప్పుడు కూడా వాడిని ఒక అదముడిలాగా వాడితో పార్టిసిపేట్ చేసుకోవడం ఏంటంటే ఎందుకంటే దుర్మార్గం ఉంటుందా. ఇది ముందు వాళ్ళకి చెప్పి కట్టడి చేయాలి. రెండోది ఇన్ని లాక్టివాలు ఉన్న కేసుని ఇతని మీద కంటిన్యూ చేయడం అనేది అమానుష్యం. కాబట్టి ఇతని మీద కేసుని ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయాల్సింది. విత్డ్రా చేసి ఫైనల్ రిపోర్ట్. ఈ కేసులో అసలైనటువంటి ఇంజర్డ్ ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈవెన్ ఈ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రికార్డెడ్. అంటే ఇంజర్డ్ స్టేట్మెంట్ లేకుండానే కేసు ఉంటుందా? So this case cannot be sustained. Yes. It has to be thrown into the dustbin. Yes. సో మా డిమాండ్ ఏంటంటే కేసు అర్జెంట్గా క్లోజ్ చేయండి. వాళ్ళు బెయిల్ బాండ్స్ అనేది ఇప్పించారు. ₹1,00,000 బెయిల్ బాండ్ కట్టించారు క్యాష్. వాళ్ళ బతికెళ్తా వాళ్ళంత రోజు వడ్డీ పని చేసుకునే వాళ్ళు. వాడు కొట్టిన దెబ్బలకి వాడు ఇవాడికి అన్నం కూడా కలుపుకోలేకపోతాడు. వాస్తవం. వాళ్ళ అమ్మ అన్నం కలిపి పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ డిమాండ్ ఈస్ దట్ కేసు షుడ్ బి క్లోజ్డ్. రెండోది ఇంత దుర్మార్గం కేసు ఇంత దుర్మార్గంగా ఒక అమాయకుడి మీద పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి మానసికంగాను శారీరకంగాను క్షోభం గురి చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి అటువంటి బెదిరింపులు బెదిరించిన పోలీస్ ఆఫీసర్ల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాల్సింది. డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటారో వాళ్ళ మీద ఐపీసీ కేసులు పెట్టుకుంటారో మీ ఇష్టం. బట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఆన్ దెమ్ అండ్ దే షుడ్ కన్ఫెస్ వాట్ దే హావ్ డన్ అండ్ వై దే హావ్ డన్. ఎవరి ప్రాబ్లంతో ఎవరు చెప్తే చేశారో రికార్డు మీద తీసుకుని వాడు నేనేం చేయను సార్ పై నుంచి చెప్పారంట. ఆ పై చెప్పినాడు ఎవడో వాడి పేరు రాపించి బ్రింగ్ ఇట్ ఆన్ రికార్డ్ అండ్ టెల్ ద పబ్లిక్ దట్ దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెన్. మూడోది వీళ్ళ కుటుంబం ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఆ నష్టపోయిన దాన్ని పూర్తి చేయమని అడుక్కోవడానికి రాలా. ఇంత దుర్మార్గం చేసిన స్టేట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఫిల్ అప్ ది అండ్ పే హిమ్ కాంపెన్సేషన్. అండ్ వీ డిమాండ్ ది గవర్నమెంట్ ఆర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారో లేకపోతే ఆ రోజు చేసిన పోలీసుల దగ్గర వసూలు చేస్తారో లేకపోతే ఆ దుర్మార్గం వైసీపీ పార్టీ దగ్గర వసూలు చేస్తారో రాజశేఖర రెడ్డి దగ్గర వసూలు చేస్తారో ఎమ్మెల్సీ దగ్గర వసూలు చేస్తారో ఆ శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ మొగుడి దగ్గర వసూలు చేస్తారో మాకు అనవసరం. We demand that you pay a compensation of at least 10 lakh rupees to the family. Because that is what they have undergone. And it is a very small amount compared to what they underwent. So these are the three demands. You give us a time-bound program to bring the case to a conclusion. Kindly give us a time frame. Maybe a month or two, sir. A month's time. By the end of the month, please come to a conclusion. నేను ఈ కాగితాలన్నీ మీ దగ్గర ఉన్నాయండి. నేను చెప్పినవన్నీ మీకు అర్థమవుతాయి మీరు చూస్తే. I know you people are busy, but put somebody on this job. And also to some officers, sir, and get it re-inquired. ఎవరైతే అయిపో ఉన్నారో Get it re-inquired. దాంట్లో కంక్లూజన్ తీసుకురండి ఈ నెల. If the case is not lifted on this fellow, with the same evidence, with the same logic, I will go to the High Court and demand a judicial inquiry or something else. So, ఇది మా రిక్వెస్ట్. దెబ్బలకి తట్టుకుని కూడా వాళ్ళు అబద్ధం చెప్పడానికి ఇష్టపడరు. నిజాయితీ అంటే అది. You find out, you re-examine. ఎక్కడి నుంచి తెచ్చి ప్లాన్ చేశారో చూడండి. ఎవరు చేశారో ఎవరు చేయించారో మీరు రికార్డ్ మీద తీసుకుంటే మీరే పబ్లిక్ చెప్పండి ఇలా జరిగిందని. ఇది 100% తప్పుడు కేసు కాబట్టి ఈ గలాగ కల్లా దీన్ని డిస్పోజ్ చేయమని కోరుతున్నాను. టు మై హార్ట్ ఐ నో దట్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ కేస్ అండ్ వీ కెన్ ప్రూవ్ ఇట్ యాజ్ ఎ ఫాల్స్ కేస్. అండ్ మీరు ఆ ఎంక్వైరీలో అది తేల్చకపోతే
we'll approach the appropriate form. Sure. Yes. కమిషనర్ రాజశేఖర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బాధితుడైనటువంటి సతీష్ చేత వినతి పత్రం ఇప్పించాం. అందులో 4 న్యాయమైన కోరికలు ఉన్నాయి. ముందుగా ఏంటంటే తన మీద పెట్టినటువంటి అత్యంత తప్పుడు కేసుని వెంటనే క్లోజ్ చేయాలని, అలాగే తన మీద, వాళ్ళ బాబాయ్ మీద, మిగిలిన కుర్రాళ్ళ మీద 3rd డిగ్రీ ఉపయోగించి లేని కేసును ఒప్పించడానికి అన్ని రకాల తప్పుడు పద్ధతుల్ని వాడినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ కుటుంబం పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, పడిన నష్టానికి కాంపెన్సేషన్ ఇవ్వాలని, కనీసం వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. 4వది బెయిల్ కండిషన్స్లో భాగంగా ఇప్పుడు వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టే క్రమంలో తనకి ఇప్పటికీ కూడా అతన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించాలని ఈ 4 డిమాండ్లని కమిషనర్ గారి మీద ముందు ఉంచాం. ఆయన నేను చెప్పినవన్నీ నోట్ చేసుకుని కేసులో ఉన్నటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి కుట్రలు, ఒక తప్పుడు కేసును బిల్డప్ చేయడంలో చేసినటువంటి పొరపాట్లు, వీటన్నిటినీ వివరంగా ఆయన ముందుంచాం. అవన్నీ ఆయన నోట్ చేసుకుని దాని మీద రీఎంక్వైరీ పెట్టి ఈ నెలాఖరు కల్లా దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాము అని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చారు. అలాగే డిపార్ట్మెంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎంక్వైరీ కండక్ట్ చేస్తామని చెప్పారు. అలాగే ఈ కుటుంబానికి కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వానికి తెలియజేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో ఇంకా ఫర్దర్ హరాస్మెంట్ ఏమి లేకుండా ఇప్పటికిప్పుడే ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఈ నెలాఖరు వరకు వేచి చూస్తాం.